హాయ్ ఫ్రెండ్స్, అందరూ నన్ను ఐటీఆర్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. అవేంటంటే, ఐటీఆర్ అంటే ఏంటి? అసలు ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి? ఐటీఆర్ ఎవరెవరు ఫైల్ చేయాలి? ఐటీఆర్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్ ఏమైనా ఉందా? డ్యూ డేట్ మిస్ అయితే ఏమవుతుంది? ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మనకు ఎంత ఆదాయం వచ్చింది, దానిపై ఎంత ట్యాక్స్ కట్టామో ప్రభుత్వానికి ఇచ్చే ఒక ఫామ్. ఇది ఎవ్రీ ఇయర్ మనము ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలో చూద్దాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటిగా డిస్కస్ చేద్దాం. ఒకటి, రీఫండ్ తెచ్చుకోవడానికి. రీఫండ్ ఎప్పుడు వస్తుందంటే, మన ఇన్కమ్ పైన మనం కట్టాల్సిన ట్యాక్స్ లయబిలిటీ కంటే ఎక్కువగా టీడీఎస్, టీసీఎస్ కట్ అయినప్పుడు మనకు రీఫండ్ వస్తుంది. ఆ రీఫండ్ మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఐటీఆర్ ఫైల్ చేయాలి. 2, మన డబ్బును లీగల్గా వైట్గా చూపించుకోవడం కోసం. మన ఇన్కమ్ని ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్కి డిస్క్లోజ్ చేస్తామో అప్పుడు అది వైట్ అవుతుంది. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అప్పుడు మీ మనీ ఆటోమేటిక్గా వైట్ అవుతుంది. నెక్స్ట్, ఇన్కమ్ ప్రూఫ్ కోసం. మీ యొక్క ఆదాయం ఎంత అని ఐటీఆర్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఐటీఆర్ ఇన్కమ్ ప్రూఫ్ కోసం వాడవచ్చు. ఎందుకంటే నష్టాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర రికార్డ్ చేయడానికి. ఎలా అంటే, మనం ఐటీఆర్ ఓన్లీ ఇన్కమ్ని, లాభాలను చూపించడానికి మాత్రమే కాదు, నష్టాలను చూపించడానికి కూడా ఐటీఆర్ కంపల్సరీ. ఇంకా నష్టాలను చూపించడానికి ఐటీఆర్ కంపల్సరీ. ఎందుకంటే తర్వాత సంవత్సరాలలో మనకు వచ్చే ప్రాఫిట్లో నుంచి ఈ నష్టాలను తీసేసి ఆ బ్యాలెన్స్ పైన ట్యాక్స్ కట్టాలి. ఆ సెట్ ఆఫ్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర డిస్క్లోజ్ చేయడం కంపల్సరీ. కాబట్టి నష్టాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర రికార్డ్ చేయడం కంపల్సరీ. దానికోసం ఐటీఆర్ ఫైల్ చేయాలి. లోన్ తీసుకోవాలంటే ఐటీఆర్ అవసరం అవుతుంది. మనం లోన్కి వెళ్ళినప్పుడు మన ఇన్కమ్ బేస్ పైన, మన ఫైనాన్షియల్ పొజిషన్ బేస్ పైన మనకి లోన్ ఇస్తారు. కాబట్టి లోన్ తీసుకోవాలంటే మనకు ఐటీఆర్ ఇన్కమ్ ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. వీసా కోసం అప్లై చేయాలంటే కూడా అవసరం అవుతుంది. ఇప్పుడు ఐటీఆర్ ఎవరు ఫైల్ చేయాలో చూద్దాం. ఎవరి ఇన్కమ్ అయితే బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేయాలి. బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ వచ్చేసి 2.5 lakhs. ఇదే సీనియర్ సిటిజన్స్ అంటే 60 years అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 లక్షలుగా ఉంటుంది. ఇది సూపర్ సీనియర్ సిటిజన్స్కి అంటే ఎవరి ఏజ్ అయితే 80 years అంతకంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి 5 లక్షలుగా ఉంటుంది. ఈ లిమిట్లన్నీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి వచ్చేసరికి అందరికీ 3 లక్షలే. బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ 3 lakhs. అది దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. ఎవరికైనా ఫారిన్ అసెట్స్ ఉంటూ అక్కడ ఆ ఇన్కమ్ టాక్సబుల్ కాదనుకోండి, ఇక్కడ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని సందర్భాలలో మన ఇన్కమ్ బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ కంటే తక్కువ ఉంటే కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే, ఒకటి, రీఫండ్ తీసుకోవాలంటే మన ఇన్కమ్ ఎంత ఉన్నా మనం ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. ఇంకొకటి, ఒక సేవింగ్స్ అకౌంట్లో ఒక సంవత్సరంలో 50 లక్షలు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫారిన్ టూర్ కోసం 2 లక్షలు అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తారో వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక సంవత్సరంలో మీ ఎలక్ట్రిసిటీ బిల్లు 1 లక్ష అంతకంటే ఎక్కువ వస్తే ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఒక సంవత్సరంలో మీ టీడీఎస్, టీసీఎస్ 25,000 అంతకంటే ఎక్కువ ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయాల్సింది. ఫర్ సీనియర్ సిటిజన్ దిస్ ఈజ్ 50,000. ఎవరికైతే ప్రొఫెషనల్ ఆదాయం 10 లక్షల అంతకంటే ఎక్కువ వస్తే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డ్యూ డేట్ ఫర్ ఐటీఆర్. ఎవరికైతే బిజినెస్ ఇన్కమ్ లేదు, వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అవ్వదో వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ March 31 తర్వాత వచ్చే జూలై 31 ఐటీఆర్ ఫైల్ చేయాలి. డ్యూ డేట్ మిస్ అయితే ఏంటి? ఒకవేళ డ్యూ డేట్ మిస్ అయితే మనం బిలేటెడ్ రిటర్న్ వేసుకోవచ్చు. దానికి లేట్ ఫీ ఉంటుంది. మీ ఇన్కమ్ 5 లక్షల లోపు ఉంటే లేట్ ఫీ 1000 రూపాయలు ఉంటుంది. 5 లక్షలు దాటి ఉంటే లేట్ ఫీ 5,000 ఉంటుంది. ఒకవేళ బిజినెస్ లాస్, క్యాపిటల్ లాసెస్ ఏమైనా ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవ్వదు. అందుకని మనం డ్యూ డేట్ లోపు రిటర్న్ వేయాల్సి ఉంటుంది. అందువల్ల ఐటీఆర్ కంపల్సరీ వేయాలి. మీరు ఐటీఆర్ వేయాల్సిన లయబిలిటీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయండి. ఎందుకంటే మీ ఇన్కమ్ వైట్ అవుతుంది. మర్చిపోకండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీలో తెలిసిన వాళ్ళలో చాలా మందికి సమాచారం లేక ఇబ్బంది పడుతుంటారు. నెక్స్ట్ వీడియో ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వీడియో చేయాలంటే కామెంట్ చేయండి.